99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కేసు నమోదైంది. నిన్న మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు అంబటి ఆటంకం కలిగించారని, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. అంబటితో పాటు సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కేసు నమోదైంది. నిన్న మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు అంబటి ఆటంకం కలిగించారని, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. లైవ్ లో కొండలరావు, చెప్పండి. సాయి సుధా, ఏదైతే నిన్న పల్నాడు జిల్లా రెంటపాలలో వైసీపీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నిన్న పల్నాడు జిల్లా రెంటపాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంలో పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. ఏదైతే రెంటపాల గ్రామంలో విరుకు సందులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రావటానికి లేదు అంటూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసు చెప్పిన సందర్భంలో, అలాగే కొంతమంది ఏదైతే 100 మంది మాత్రమే రావాలి, 3 వెహికల్స్ మాత్రమే కాన్వాయ్ ఊర్లోకి వెళ్ళాలంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే నిన్న కనపడింది. అయితే ఎక్కడా కూడా వైసీపీ నాయకులు ఎక్కడ ఏదైతే పోలీసులు చెప్పిన నిబంధనలు ఎక్కడా కూడా పాటించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షుడు సుధీర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఏదైతే బారిగేట్స్ కేవలం కొంతమంది 100 మందిని మాత్రమే అనుమతించాలనే నేపథ్యంలో బారిగేట్స్ అందరూ పోలీసులు బారిగేట్స్ పెట్టి ఎవరిని కూడా రావద్దంటూ కూడా ముందుగానే చెప్పినా కానీ వందలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకొని బైకుల మీద వస్తున్న నేపథ్యం మనం చూసాము, విజువల్స్ లో కూడా చూసాము. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులు చెప్తున్నా కూడా లెక్క చేయకుండా బార్గెట్స్ అన్ని కూడా ఎత్తిపడేసి బార్గెట్స్ అందరినీ కూడా తోసేసి పోలీసులను కూడా తోసేసిన సందర్భం విజువల్స్ లో కూడా మనం చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు అంబటి రాంబాబుతో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షుడితో పాటు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కూడా వాళ్ళపై కేసులు నమోదు చేశారు. వాళ్ళపై 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఏదైతే పల్నాడు జిల్లా రెంటపాల గ్రామానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఏదైతే ఈ ప్లకార్డ్స్ కూడా నరికేస్తాం, చంపేస్తాం, 2029లో అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించిన నేపథ్యం కనపడుతుంది. ఈ ప్లకార్డ్స్ ప్రదర్శించిన నేపథ్యంలో ఏదైతే ఈ ప్లకార్డ్స్ పట్టుకున్న కొంతమంది ఏదైతే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఉన్నారో రవితేజ, 80 తుళ్ళూరు గ్రామానికి చెందిన రవితేజ ముఖ్యంగా ఈ ప్లకార్డ్స్ అన్ని తయారు చేసి కార్యకర్తలందరికీ ఇచ్చి నరికేస్తాం, చంపేస్తాం అంటూ కూడా ప్లకార్డు ప్రదర్శించిన వాళ్ళు ఏదైతే రవితేజని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, రవిచేతని కూడా విచారిస్తున్నారు. దీంతో పాటు అంబటి రాంబాబుని కూడా పోలీసులు విచారిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎప్పుడైతే కంచి శ్రీనివాసు ఎస్పీ నిన్న సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో భాగంగా గుంటూరులో ఒకళ్ళు, నరసరావుపేటలో ఒకళ్ళు మరణించారు. ఏదైతే నరసరావుపేట మంగమ్మ సెంటర్లో కూడా ఒక కార్యకర్త కూడా మరణించిన సందర్భం కనపడుతుంది. వీటన్నిటికి కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన వస్తున్న నేపథ్యంలో ముందుగానే పోలీసులు గొడవలు జరుగుతాయని చెప్పిన నేపథ్యం అయినా కానీ వీళ్ళు వినకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వచ్చారు. వైసీపీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా వచ్చిన సందర్భం అయితే నిన్న మనం చూసాం. ఈ సందర్భంలో పోలీసులు ముందే హెచ్చరించినా కానీ ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తలు ఈ పోలీసులు చెప్పిన మాటలను కూడా చేపెట్టకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ కూడా తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే
కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏదైతే పల్నాడు జిల్లాని నాశనం చేయడానికే జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వచ్చాడు, అక్కడ ప్రశాంతంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్న నేపథ్యం అల్లరు సృష్టించడానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఎవరైతే చనిపోయారో అతను ఆ గవర్నమెంట్ లోనే చనిపోయిన సందర్భం. అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అయినా కానీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం అంతా కూడా చేశాడు తప్ప ఎవరైతే వైసీపీ కార్యకర్త ఉన్నారో, వైసీపీ ఉప సర్పంచ్ ఉన్నారో బెట్టింగ్లకు పాల్పడి జగన్మోహన్ రెడ్డి అతని ప్రాణాలు తీశాడు, అతను చనిపోయే విధంగా చేశాడంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్ చేశారు. బెట్టింగ్లకు పాల్పడి తెలుగుదేశం ఓడిపోతుంది, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్లు పెట్టిన నేపథ్యంలో ఆ బెట్టింగ్లకు అప్పులు పాలయ్యి అతను చనిపోయాడు తప్ప ఎక్కడా కూడా వైసీపీ తెలుగుదేశం నాయకులు అతన్ని ఎక్కడా కూడా హింసించలేదు అని చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నిన్న ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. దీంతో పాటు ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఈ ముగ్గురు మీద మాత్రం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సాయి సుధా. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.